పల్నాడు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరులోని చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు బాధితులు ఆందోళన చేపట్టారు. 2 ఏళ్ల క్రితం బ్యాంకులో అప్రైజర్గా చేసిన మోసాన్ని నిరసిస్తూ గోల్డ్ బాధితులు బ్యాంకు ముందు వంటలు చేశారు. మొత్తం 520 మంది బాధితులుండగా 320 మందికి బ్యాంక్ అధికారులు డబ్బులు జమ చేశారు. మిగిలిన 120 మంది బాధితులు తమకు న్యాయం చేయాలంటూ బ్యాంకు ముందు ఆందోళనకు దిగారు. అధికారులను బ్యాంకు లోపలికి వెళ్లకుండా గేట్లకు తాళాలు వేసి వారిని అడ్డుకున్నారు. పలుమార్లు బ్యాంకు చుట్టూ తిరిగినా పట్టించుకునేవారు లేరని గోల్డ్ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చైతన్య గ్రామీణ బ్యాంకులో మేము గోల్డ్ పెట్టాం సార్. గోల్డ్ 20 గ్రాములు గోల్డ్ పెడితే అసలు గోల్డే లేదంటున్నారు సార్. 6 వస్తువులు పెట్టాం, అందులో 2 వస్తువులు ఉన్నాయి, 4 వస్తువులు అయితే లేవు సార్. పాపడి బిళ్ళ చంపసరాలు లేవు సార్. అది మాకు తెలీదు. కోర్టుకి వెళ్ళండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళండి అంటున్నారు మేనేజర్ గారు. మా బాధ ఎవరు పట్టించుకోవట్లా. 2 సంవత్సరాలు అయింది గోల్డ్ పోయి, ఏం పట్టించుకోవట్లేదు. మాకు న్యాయం చేయాలా, మా గోల్డ్ మాకు కావాలా. గోల్డ్ వచ్చిన దాకా మేము బ్యాంక్ తీయనివ్వం. పల్నాడు జిల్లా దొడ్లేరు గ్రామం, క్రోసూరు మండలం. మాది చైతన్య గ్రామీణ బ్యాంకులో బంగారం 2021లో పెట్టాను. దానికి 2,20,000 తీసుకున్నాను. దానికి తర్వాత 2,000 చేశాను. మళ్ళీ తర్వాత మా బ్యాంక్ వాళ్ళు గోల్డ్ మిస్ అయిందని కంప్లైంట్ ఇస్తే దానికి 22 గ్రాములు మిస్ అయింది నాది. దాని దగ్గర ఎంక్వైరీ చేశాను. దానికి 10 గ్రాములే వచ్చింది. ఆ 10 గ్రాములు డబ్బులు తీసుకుని పోమంటున్నారు. నేను తీసుకోను. నా 22 గ్రాములు మిస్ అయిందని నా మొత్తం ఇస్తేనే తీసుకుంటానని చెప్తున్నాను. సొమ్ము ఇవ్వలేదు, సొమ్ము ఇస్తామని చెప్పి గ్రామ వర్గాన్ని తగ్గించి ఏదో కొన్ని ఆధారాలు కరెక్ట్గా ఉన్న వాళ్ళకి ఏదో ఎంతో అమౌంట్ చెల్లించారండి. 500 అకౌంట్లలో 350 అకౌంట్లు క్లియర్ చేసి 120, 170 అకౌంట్లు ఇంకా బ్యాలెన్స్ ఉంటాయండి. కొంతమంది అసలు ఆ రసీదులు, ఆ పేపర్లలో కూడా రసీదుల్లో కూడా రాయకుండా గోల్డ్ 4 పెడితే 1 పెట్టారని చెప్పి 3 మాయం చేసి 1 రాశాడండి బ్యాంకు మేనేజర్ గారు. మాకు సంబంధం లేదు రాయనాడితో. వాడికి మేమేం చేయలేము, మీ చేత అనుకొని మేము చేసుకోండి అంటున్నారండి. మేము సొమ్ములు పెట్టాము కాబట్టి మా సొమ్ములు మిస్ అయినవి, మారిన సొమ్ములు కూడా మాకు ఇప్పించి న్యాయం చేయగలరని మేము పైవారిని కోరుకుంటున్నామండి. 2-3 సార్ల నుంచి కంప్లైంట్ రాపిస్తున్నారు తప్ప, కాలయాపన చేస్తున్నారు తప్ప ఎలాంటి న్యాయం కూడా మాకు జరగట్లేదండి. ప్రతిసారి మేము బ్యాంక్కి తాళం వేసినప్పుడల్లా ఎస్ఐ గారు, సిఐ గారు రావటం, మాకేదో ఒకటి సమాధానం చెప్పడం, అది కాదమ్మా ఇది చేస్తాం అది చేస్తామని చెప్పటం. ఇటు పోలీసు వారు కానీ, ఇటు బ్యాంకు వారు కానీ, బ్యాంకు పై వారు కానీ మాకు ఎలాంటి న్యాయం చేయలేదు. కాబట్టి మాకు న్యాయం చేసి మా సొమ్ములు మిస్ అయినవి, మారినవి కూడా మాకు ఇప్పించగలరని, న్యాయం చేయగలరని మేము పై వారిని కోరుకుంటున్నామని ప్రాధాయపడుతున్నామండి. పెట్టిన తర్వాత 3 నెలలకి బంగారం పోయిందని పుకారు పుట్టించారు చైతన్య బ్యాంక్కి. పుట్టిస్తే ఏం జరిగింది, మనం వచ్చి చూసుకునే వాళ్ళకే మాది ఒకటి చైన్ తీశారు, చౌరి తీసేశారు. తీస్తే ఏందయ్యా అని సంగతి చెప్తే కంప్లీట్ ఇవ్వండి అమ్మా, మీ వస్తే ఆడిపోతే మీ వస్తే మీకు ఇస్తామన్నారు. సరేనన్నాము. దసరా పెట్టించి పెద్ద ఆయన వచ్చాడు. వచ్చి ఏం చేశాడు, మీటింగ్ పెడితే మీ బంగారం ఆడిపోదు, మీ బంగారం మీకు ఇస్తాం మేము అని చెప్పి వెళ్ళిపోయాడు. సరే అని ఊరుకున్నాం. పేర్లు లేకుండా చేశారు. మేమేం చేయాలి అప్పటికి? మనం మళ్ళీ కంప్లీట్ పెట్టున్నాం. మళ్ళీ కట్టాం 3 సార్లు పెట్టాం. ఏ స్టేషన్ గడిపోతే మా వల్ల కాదంటున్నారు. వాళ్ళు మాట్లాడలేదు. ఇక్కడికి వస్తే ఈ మేనేజర్ అంటున్నారు